వెల్కమ్ టు చరక్ లైఫ్ కేర్ సొల్యూషన్స్. మనం గత ఎపిసోడ్లో హెల్త్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుకోవటం జరిగింది. ఇప్పుడు ఈరోజు మనం లైఫ్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుకుందాం. వీటి గురించి మనకున్నటువంటి సందేహాలకు సమాధానాలు ఇవ్వడానికి ప్రముఖ ఫైనాన్షియల్ కన్సల్టెంట్ వెంకట్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే వెంకట్ గారు. నమస్కారం సార్. సందీప్ గారు. సార్, మనం గత ఎపిసోడ్స్ అన్ని హెల్త్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు మనం టర్మ్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుకుందాం. సార్, బేసిక్ గా చాలా మందికి ఉండేటువంటి డౌట్లు ఎలా ఉంటాయి అంటే, అసలు హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలి సార్, అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలి, టర్మ్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలి, అసలు ఇన్సూరెన్సే ఎందుకు తీసుకోవాలి, ఇలాంటి డౌట్లు కామన్ గా చాలా మందికి ఉంటాయి. సో ఎందుకు ఎప్పుడో నేను చనిపోయిన తర్వాత కదా డబ్బులు వచ్చేది, అది వస్తాయో రాదో కూడా డౌటే. లేదు నేను కట్టానని మా ఇంట్లో వాళ్ళకి తెలుసో లేదో తెలియదు, వాళ్ళు ఎలా క్లెయిమ్ చేసుకుంటారో తెలియదు, అసలు క్లెయిమ్ వచ్చిద్దో రాదో తెలియదు, నేను ఎందుకు డబ్బులు కట్టాలి, ఎందుకు ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఇలాంటి రకరకాలైనటువంటి ఆలోచనలు సాధారణంగా ప్రజల్లో ఉండేటువంటివి. అసలు సింపుల్ గా అసలు ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలి మీ దృష్టిలో? సింపుల్ గా ఓకే, మీరు అడిగినటువంటి సింపుల్ క్వశ్చన్ కి నేను కూడా సింపుల్ గానే సమాధానం చెప్తాను సార్ సందీప్ గారు. మనకు దేహమేరా దేవాలయం అని చెప్పేసి ఒక పాత సామెత ఒకటి ఉంది సార్. ఈ దేహం అనేటువంటి దేవాలయంలో రకరకాల ఆర్గాన్స్ ఉంటాయి. ఏ ఆర్గాన్ ఎప్పుడు ఫెయిల్ అయిపోతుందో తెలీదు, ఎలాంటి ఒడిదుడుకులకి మన బాడీ ఇదవుతుందో తెలీదు. అలాంటి సందర్భంలో మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఖర్చు పెట్టుకోవాల్సిన, మన కష్టార్జన ఖర్చు కాకుండా తీసుకోవాల్సిన బాధ్యత హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా మనం అది సేఫ్ గార్డ్ చేసుకోవచ్చు. అలాగే అది కొంచెం తీవ్రమైపోయి, ఆ జబ్బు కొంచెం తీవ్రమైపోయి మరణానికి సంభవించవచ్చు. మరణానికి దారి తీసినప్పుడు కుటుంబం అనేది రోడ్డు మీద పడకుండా ఉండడం కోసం అని చెప్పేసి లైఫ్ ఇన్సూరెన్స్ అనేది చాలా అవసరం అంటే ఇది. సో ఎప్పుడు ఏ ఆర్గాన్ పనిచేస్తుందో, ఎప్పుడు పనిచేయడం మానేస్తుందో మనకు తెలియదు కదా. రాత్రి ఉన్నట్టుండి సడన్గా హార్ట్ అటాక్, ఉదయం వచ్చేసరికి హార్ట్ అటాక్ రావచ్చు, సడన్గా బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు, లేదా అంతా బాగానే ఉండి పొద్దున్నే రోడ్డు మీద వెళ్తూ ఏదైనా యాక్సిడెంట్ అవ్వచ్చు. ఇవన్నీ బాగానే ఉండు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత తీవ్రమైనటువంటి ఒత్తిడితోటి అక్కడే ఆఫీస్లో పడిపోవచ్చు. ఇలా రకరకాలటువంటి సమస్యలతో మనిషి సతమతం అవుతున్నప్పుడు మనిషికి సేఫ్ గార్డ్ ఇచ్చేది ఒక లైఫ్ ఇన్సూరెన్స్ మాత్రమే సార్. అందుకోసం లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలండి. ఓకే సార్, అయితే మనం హెల్త్ ఇన్సూరెన్స్ లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయని చెప్పి మాట్లాడుకోవటం జరిగింది. సో అలాగే ఈ లైఫ్ ఇన్సూరెన్స్ లో కూడా వేరియస్ టైప్స్ ఏమైనా ఉన్నాయా? సో సింపుల్ గా ఒకటే ఇంత కడతారు ఇంత వచ్చింది, ఇలాంటివే ఉన్నాయా? మంచి ప్రశ్న సార్ సందీప్ గారు. అయితే లైఫ్ ఇన్సూరెన్స్ లో కూడా చాలా మందికి ఒక అపోహ ఉందండి. లైఫ్ ఇన్సూరెన్స్ అంటే మీరు అన్నట్టు మనం ఇంత కట్టాలి, ఇన్ని సంవత్సరాలు కట్టాలి, ఎంత వస్తుంది అంతే. ఇదే కాన్సెప్ట్ తెలుసు. లైఫ్ ఇన్సూరెన్స్లో కూడా దాదాపు సేవింగ్స్ ప్లాన్స్ ఉన్నాయి, తర్వాత టర్మ్ ప్లాన్స్ ఉన్నాయి, తర్వాత వచ్చేసి యూనిట్ లింక్డ్ ప్లాన్స్ ఉన్నాయి, తర్వాత రిటైర్మెంట్ ప్లాన్స్ ఉన్నాయి. ఓకే. సో ఈ రిటైర్మెంట్ ప్లాన్స్, సేవింగ్స్ ప్లాన్స్ ఒకే కేటగిరీలోకి వచ్చినా సరే, బట్ టర్మ్ ప్లాన్స్ తర్వాత యూనిట్ లింక్డ్ ప్లాన్స్ అనేది రెండు వేరే వేరే సెగ్మెంట్స్. దీన్ని కూడా 4 రకాల సెగ్మెంట్స్గా మనం చూడొచ్చు. సో అయితే ప్రతి మనిషికి కూడా సేవింగ్స్ ప్లాన్స్ అనేది ఎవరికి అవసరము అని అంటే, కొంత ఆర్థికంగా వాళ్ళకి ఫైనాన్షియల్గా ఎక్కువగా సంపాదన లేనప్పుడు వాళ్ళకి ఇన్కమ్ ప్రూఫ్స్ అనేది తక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళు సేవింగ్స్ ప్లాన్స్కి సూట్ అవుతారు సార్. ఎవరు ఏ ప్లాన్కి సూట్ అవుతారు అనే దానికి ఇది సేవింగ్స్ ప్లాన్ అందరికీ ఇవ్వచ్చు. కానీ టర్మ్ ప్లాన్ ఇచ్చేటప్పుడు మాత్రం, టర్మ్ ప్లాన్ కానివ్వండి లేదా యూనిట్ లింక్డ్ ప్లాన్స్ కానీ తీసుకోవాలంటే మాత్రం దానికి సర్టన్ క్రైటీరియా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఆ మనిషి బాగా చదువుకొని ఉండాలి, ఆ మనిషి చదువుకున్నా సరే బాగా మంచి ఉద్యోగం ఉండాలి, ఉద్యోగంతో పాటు మంచి శాలరీ ఉండాలి, అన్నీ ఉన్నా అతనికి మంచి హెల్త్ ఉండాలి, ఆరోగ్యం కూడా బాగుండాలి. ఈ 3 ఉన్నంత మాత్రాన అతనికి పాలసీ ఇవ్వరు. ఎక్కడో అతను రిమోట్ ఏరియాలో, అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్, యంగ్స్టర్ ఉంటాడు, బాగా మంచి శాలరీ, బాగా చదువుకుని ఉంటారు, కానీ ఏ అటవీ ప్రాంతంలో అతను ఉద్యోగం చేస్తున్నారు అనుకోండి, అతనికి టర్మ్ ఇన్సూరెన్స్ ఇవ్వరు సార్. ఓకే. సో కాబట్టి ఇన్ని పారామీటర్స్ చూసి వాటన్నిటికి కూడా అతను ఫిట్ అవుతే అప్పుడు ఈ టర్మ్ ప్లాన్ అనేది ఇస్తారు. ఇది తెలియక చాలామంది, ఎందుకు మేము డబ్బులు కడుతున్నాం కదా, మాకు ఎందుకు పాలసీ ఇవ్వరు, మాకు ఎందుకు టర్మ్ ఇన్సూరెన్స్ ఇవ్వరు అని చెప్పేసి అని అంటూ ఉంటారు. సో దానికి రీజన్స్ ఏంటంటే చాలా రకాల రీజన్స్ ఉన్నాయి. ఇచ్చేటప్పుడు కంపెనీస్ కూడా చాలా చూస్తాయి సార్. అంటే లైక్ ఒక మనిషికి చాలా అతి తక్కువ ప్రీమియం తోటి టర్మ్ ప్లాన్ అనేది ఇస్తారు.
అది ఇవ్వాలి అని అంటే కనుక అతను రిమోట్ ఏరియాలో పనిచేసేటువంటి వ్యక్తి అనుకోండి, సడన్గా హార్ట్ అటాక్ వచ్చింది, అక్కడి నుంచి ఆ సిటీ అంటే ఆ హాస్పిటల్కి వెళ్ళాలంటే దాదాపు ఒక 60 కిలోమీటర్లు 70 కిలోమీటర్లు ఉందనుకోండి, మార్గ మధ్యలో ఏదైనా అయింది, రిస్క్ జరిగింది అంటే అది కంపెనీకి లాసే కదా, అందుకు ఇవ్వరు అనమాట టర్మ్ ప్లాన్. ఓకే. తర్వాత ఇన్కమ్ సెక్యూరిటీ లేకపోతే ఆ పర్సన్కి ఇవ్వరు సార్. అన్సెక్యూర్డ్ ఉన్నటువంటి దానికి మాత్రమే టర్మ్ ప్లాన్స్ అనేది ఇస్తారు సార్. అది ఓకే. అదే. సో అయితే మనం మల్టిపుల్ ప్లాన్స్ అన్నారు మీరు, అది సేవింగ్స్, వెల్త్, పెన్షన్, రిటైర్మెంట్, అలానే టర్మ్, ఇలా మల్టిపుల్ ప్లాన్స్. సో మనం ఫస్ట్ ఇప్పుడు టర్మ్ ప్లాన్ గురించి మాట్లాడుకుంటాం, ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క సెగ్మెంట్ గురించి మాట్లాడుకుంటాం. ఓకే. సో ఇన్ జనరల్ గా మనకి ఇప్పుడు ఎక్కువగా యాడ్స్ కూడా టర్మ్ ఇన్సూరెన్స్ గురించే వస్తుంది. మీకు నెలకి 200 రూపాయలే లేదా 500 రూపాయలే, 1 crore ఇన్సూరెన్స్ తీసుకోండి, 2 crore ఇన్సూరెన్స్ తీసుకోండి. సో బేసిక్ గా అసలు ఈ టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి, ఇది ఎవరికి ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది, ఎవరికి ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది, క్రైటీరియా, ఎలిజిబుల్ క్రైటీరియా అంటే సార్ సందీప్ గారు ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా లైక్ ఒక పర్సన్కి వయసు ఉండాలి, యంగ్స్టర్ అయి ఉండాలి, అంటే బిలో 60 years, బిలో 55 years మినిమం. అంటే బిలో 55 years ఉన్నటువంటి వాళ్ళకి కొంచెం మనం టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ చేస్తే అదొక సరైనటువంటి ప్రీమియం తోటి అతనికి ప్రీమియం కట్టుకునేటువంటి స్థాయిలో ఉంటుంది. అండ్ దాని తర్వాత ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్, అండ్ తర్వాత ఇంకొకటి ఏంటంటే ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత అతనికి ఇన్కమ్ ప్రూఫ్ ఉండాలి. ఇన్కమ్ ప్రూఫ్ అయిపోయిన తర్వాత అతనికి మంచి హెల్త్ ఉండాలి. ఈ హెల్త్ ఉన్న తర్వాత అతని లివింగ్ ఏరియా కూడా అతనికి సూట్ అయి ఉండాలి. రిమోట్ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి టర్మ్ ప్లాన్ అనేది ఇవ్వడం అనేది కుదరదు అనమాట. సో ఈ పారామీటర్స్ అన్ని కూడా చెక్ చేసుకొని అప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఇస్తారనమాట. ఓకే సార్. సో ఇప్పుడు ఒక పర్సన్ ఎడ్యుకేటెడ్ కాదనుకుందాం, జాబ్ చెయ్యట్లేదు, ఎడ్యుకేటెడ్ కాదు, ఈజ్ ఏ బిజినెస్ పర్సన్. ఓకే. కానీ సర్టెన్ అమౌంట్ తను ఎర్న్ చేస్తున్నాడు, ఐటీ రిటర్న్స్ వేస్తున్నాడు. సో అతను చదువుకోలేదు కానీ మీరు ఎడ్యుకేషన్ కూడా ఉండాలన్నారు కదా, అతను టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చా తీసుకోకూడదు? లేదు సార్, అతనికి ఎడ్యుకేషన్ ఉంటేనే, అతను ఎంత ఐటీ రిటర్న్స్ వేస్తూ ఉన్నా సరే ఎడ్యుకేషన్ ఉంటేనే అతనికి మినిమం క్వాలిఫికేషన్ లైక్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అయినా ఉంటేనే అతనికి టర్మ్ ప్లాన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అది సార్. సో మినిమం ఎడ్యుకేషన్ అనేది కంపల్సరీ. సో ఈ టర్మ్ ప్లాన్ అంటే కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఎక్సెప్షనల్ కేసెస్లో వేరే అదర్ సరగేట్ ఇన్కమ్స్ అన్ని కూడా చూసుకొని, వేరే అదర్ పారామీటర్స్ చూసుకొని 10th class అండ్ అబోవ్ ఉన్నటువంటి వాళ్ళకి కొన్ని సందర్భాల్లో ఎక్సెప్షనల్ కేసెస్లో ఇవ్వడం అనేది జరుగుతుంది. ఏజ్ క్రైటీరియా, తర్వాత మిగతా అదర్ పారామీటర్, హెల్త్ క్రైటీరియా, ఈ క్రైటీరియాస్ అన్ని కూడా చూసుకొని 10th and above మినిమం క్వాలిఫికేషన్, అదే నేను ఇందాక చెప్పినట్టుగా 10th and above క్వాలిఫికేషన్ ఉంటే కనుక ఇస్తారు సార్. ఓకే. ఒక పర్సన్ బాగా చదువుకున్న వ్యక్తి అనుకుందాం, సపోజ్ ఒక డిగ్రీ ఆర్ పీజీ లేదా ఇంజనీరింగ్, డాక్టర్, ఎనీథింగ్, బట్ ఆ పర్సన్ తనకి తగిన ప్రొఫెషన్ చెయ్యట్లేదు. సపోజ్ ఆయన ఇంజనీరింగ్ చదివారు, బట్ ఇంజనీర్ గా జాయిన్ అవ్వకుండా పోలీస్ డిపార్ట్మెంట్ లోనో లేదంటే ఆర్మీలోనో, సిబిఐ, సిఐడి ఇలాంటి డిపార్ట్మెంటల్స్ ఇలాంటి వాటిల్లో గనక జాయిన్ అయ్యి ఉంటే వాళ్ళకి ఇస్తారా? సార్ ఇస్తారు సార్. ఐ మీన్ లైఫ్ థ్రెటనింగ్ రిస్క్ ప్రొఫెషన్లో ఉన్నటువంటి వాళ్ళకి ఆ రిస్క్ను బేరీజ్ చేసుకొని వాళ్ళకి ఇవ్వగలిగితే, అంటే లైఫ్ థ్రెటనింగ్ రిస్క్ ఎంత ఉందా అని చెప్పేసి చూసుకొని అప్పుడు ఇస్తారు సార్. అది ఒకవేళ రిస్క్ ఎక్కువ ఉందనుకోండి ఇవ్వరండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టు బార్డర్లో వర్క్ చేసేటువంటి పోలీస్, ఆర్మీ వాళ్ళకి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, మీరు అన్నట్టు ఆర్మ్డ్ ఫోర్స్ అంటే ఆయుధాలు ధరించి ఉద్యోగాలు చేసేటట్టు వాళ్ళకి, ఇట్లాంటి కొన్ని లైఫ్ థ్రెటనింగ్ రిస్క్ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు, లైఫ్ని రిస్క్ చేసి వాళ్ళు ఉద్యోగాల్లో వర్క్ చేస్తూ ఉంటారు, అట్లాంటి వాళ్ళకి ఇవ్వరు సార్. ఓకే, ఇవ్వదు. అదే కాదు, ఇంకా కొన్ని కంట్రీస్ ఉంటాయి, అంటే డిక్లైన్డ్ కంట్రీస్ ఉంటాయి కొన్ని, ఇరాన్, ఇరాక్, పాకిస్తాన్ ఇట్లాంటి కొన్ని కంట్రీస్ ఉంటాయి కదా. సో ఇట్లాంటి ఆఫ్ఘనిస్తాన్ ఇట్లాంటి కంట్రీస్ ఉంటాయి. ఈ కంట్రీస్లో ఎప్పుడు వార్ జరుగుతుందో తెలియదు, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. సో అక్కడ సిచ్యువేషన్స్ ఎప్పుడు ఎలా మారిపోతాయో తెలియదు. కాబట్టి కొన్ని కంట్రీస్ డిక్లైన్డ్, ఆ కంట్రీస్లో నివసించేటువంటి భారతీయ ప్రజలకి ఎన్ఆర్ఐస్ అయినా వాళ్ళకి అన్నీ ఉన్నా సరే, ఏది ఇందాక మనం చెప్పినటువంటి పారామీటర్స్ అన్ని ఉన్నా సరే ఆ కంట్రీస్ లో ఉద్యోగం చేసేటువంటి వాళ్ళకి ఇవ్వరు సార్. ఓకే,
సో ఇండియా నుంచి వెళ్ళి అదర్ కంట్రీస్ లో వర్క్ చేస్తున్న వాళ్ళు సపోజ్ యుఎస్ లో వర్క్ చేస్తుంటే తీసుకోవచ్చు. అదే పర్సన్ పాకిస్తాన్ లో వర్క్ చేస్తుంటే ఇవ్వలేము. లేదా ఇజ్రాయిల్, ఇరాన్, ఇరాక్ ఇలా ఏదైనా సరే అన్ఎక్స్పెక్టెడ్ గా ఏదైనా జరిగే అవకాశం ఉంది అనుకునేటువంటి కంట్రీస్ లో ఉంటే మాత్రం ఇవ్వడం కుదరదు. ఓకే, సో అలాగే వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ బట్ హీఈస్ పొలిటికల్లీ ఎక్స్పోజ్డ్, అతను ఎమ్మెల్యేనో ఎంపీనో మినిస్టరో ఇలా ఏదైనా సరే, లేదా ఒక వార్డు మెంబరో కౌన్సిలర్ అనుకుందాం, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లోకి వెళ్ళారు. ఈ మధ్య చాలా మంది డాక్టర్స్ కూడా వెళ్తున్నారు, ఇంజనీర్స్ కూడా వెళ్తున్నారు, అందరూ స్టడీకి సంబంధం లేకుండా పాలిటిక్స్ లో ఉంటున్నారు. అలాంటి వాళ్ళకి టర్మ్ ఇన్సూరెన్స్ ఇవ్వడానికి అవుతుందా సార్? కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ సార్, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉంది అని చెప్పేసి అని చూసుకొని, అంటే వాళ్ళు ఎమ్మెల్యే ఎంపీలుగా కానీ కంటెస్ట్ చేసింది, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉంది, వాళ్ళు ఎప్పుడైనా రూలింగ్లోకి వచ్చారా, ఇవన్నీ తర్వాత వాళ్ళ ఇన్కమ్ స్థాయిలు, అదర్ బిజినెస్ ఆస్పెక్ట్స్ ఇవన్నీ కూడా చూసుకొని 90% అట్లాంటి వాళ్ళకి టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఇవ్వరు సార్. 90% ఇవ్వరు. ఒక 10% అదర్ ఆస్పెక్ట్స్ కూడా, అంటే వాళ్ళకి ఇతరత్ర వ్యాపారాలన్నీ కూడా ఉంటాయి కాబట్టి వాళ్ళ వయసు, ఆరోగ్యము, ఎడ్యుకేషను ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఒక 10% ఛాన్సెస్ అయితే ఉంటాయి సార్. ఓకే, సో ప్రతి పొలిటికల్ పర్సన్ కి టర్మ్ ఇన్సూరెన్స్ వచ్చే అవకాశం లేదు సార్. అందరికీ అవకాశం ఉండదు. డిపెండ్స్ అపాన్ దేర్ ఇండివిజువల్ క్రైటీరియాని బట్టి ఉంటుంది. ఓకే, అయితే ఈ టర్మ్ ఇన్సూరెన్స్ లో చాలా మంది ఎక్కువ మనకి యాడ్స్ లో ఎక్కువ చూపించేది 1 CR కవరేజ్, 2 CR కవరేజ్ అనేవి ఎక్కువ చూపిస్తారు. సో ప్రతి వ్యక్తికి అంత కవరేజ్ వచ్చే అవకాశం ఉంటుందా, లేకపోతే ఈ కవరేజ్ కూడా ఏదైనా క్రైటీరియా ఉందా? ప్రతి వ్యక్తికి అంత కవరేజ్ అనేది వాళ్ళ ఎలిజిబిలిటీని బట్టే సార్. అది అదే ఆ ఎలిజిబిలిటీ ఏ పారామీటర్ బేస్ సార్? ఇప్పుడు వాళ్ళు యాడ్స్ లో మనకు చూపించేది కేవలము అట్రాక్ట్ చేయడం కోసము వాళ్ళు ఏం చూపిస్తారు, ఒక 25 years వ్యక్తిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ప్రీమియంని క్యాలిక్యులేట్ చేసి నెలకి ఇంత అని చెప్పి లేదా పర్ డే ఇంత అని చెప్పేసి క్యాలిక్యులేట్ చేస్తారు. కానీ ప్రాక్టికల్గా జరిగేది ఏంటి అని అంటే 25 years ఉన్నటువంటి వ్యక్తికి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి అనేటువంటి ఆలోచనే రాదు. ఒకవేళ చెప్పినా అతనికి మైండ్కి ఎక్కదు. ఎక్కినా అతనికి సరిగ్గా ముందుకు వచ్చేటువంటి అవకాశము ఒక 10 మందికి మనం 25 years ఉన్నటువంటి వాళ్ళకి చెప్తే అది కేవలం ఒక 2-3 ముందుకు వస్తారు. కానీ యాడ్స్లో మాత్రం మనకు 25 years లేదా బిలో 25 years ఉన్నటువంటి వాళ్ళకే క్యాలిక్యులేట్ చేసి నెలకి 490 రూపీస్, 570 రూపీస్ అని చెప్పి యాడ్స్ వేసి అట్రాక్ట్ చేస్తాడు. ఐ మీన్ కాల్స్ దీనికోసం అని చెప్పి, కాల్ డేటా కోసం అని చెప్పేసి తీసుకుంటారే కానివ్వండి, అది వాస్తవం అయితే కాదు సార్. అది అన్ని ఏజ్ గ్రూపులకి ఆ ప్రీమియం సేమ్ ప్రీమియం అయితే ఉండదు సార్. సో ఏజ్ని బట్టి ప్రీమియం అనేది చేంజ్ అవుతుంది. ఆబ్వియస్లీ సార్ అది. ఓకే, సో అలాగే ఈ టర్మ్ ఇన్సూరెన్స్ ఇచ్చేటప్పుడు హెల్త్ చెకప్ ఏమైనా ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది సార్. అంటే బిలో 35 years ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళ ప్రొఫెషన్ బట్టి, వాళ్ళ యొక్క బిఎంఐని బట్టి, వాళ్ళ యొక్క బాడీ స్ట్రక్చర్ని బట్టి, సో ఇవన్నీ వాళ్ళ హెల్త్ కండిషన్ని బట్టి హెల్త్ చెకప్స్ అవసరమా లేదా ప్లాన్ని బట్టి కూడా, మళ్ళీ ప్లాన్ బట్టి కూడా, సేవింగ్స్ ప్లాన్స్కి అయితే కనుక హెల్త్ చెకప్స్ అవసరం లేదు. టర్మ్ ప్లాన్స్కి అయితే కనుక మళ్ళీ ఇందాక నేను చెప్పినటువంటి పారామీటర్స్ ఆధారంగా చేసుకొని వాళ్ళకి హెల్త్ చెకప్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అది సార్. సపోజ్ ఇప్పుడు నన్నే తీసుకోండి. సో నాకే ఒక 1 CR టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని అనుకుంటున్నాను సపోజ్ ఎగ్జాంపుల్. సో రఫ్ గా నా ప్రీమియం నా ఏజ్ ని బట్టి ఒక 50,000 60,000 పర్ ఇయర్ ఉందనుకుందాం. సో ఇది ఎన్నాళ్ళు కట్టాలి? సో దాని తర్వాత ఇప్పుడు నేను ఒక 5 ఏళ్ళు కడితే సపోజ్ ఒక 2.5 లక్షలు 3 లక్షలు కట్టాను అనుకుందాం. ఈ అమౌంట్ నాకు 1 CR కవర్ కాలేదు, సపోజ్ నేను ఉన్నాను ఇంకా రిస్క్ కాలేదు, ఫైన్. ఈ అమౌంట్ నాకు యాజ్ ఇట్ ఈస్ రిటర్న్ వస్తుందా, అసలు రాదా, డబుల్ వస్తుందా, అసలు దీని పరిస్థితి ఏంటి? ఇక్కడ గతంలో టర్మ్ ఇన్సూరెన్స్ అంటే కనుక అసలు కేవలం రిటర్న్ రాదు అన్నటువంటి ఉద్దేశంతో 90% మంది ప్రజలు అలాగే బిలీవ్ చేస్తారండి. ఈ టర్మ్ ఇన్సూరెన్స్లో కూడా మళ్ళీ 4 రకాల రిటర్న్స్ 4 రకాల ప్లాన్స్ ఉన్నాయి సార్. ఒక టర్మ్ ప్లాన్ అసలు రిటర్న్ రాదు, మనం ప్రీమియం పే చేయడమే తప్ప మళ్ళీ అది ఒక సపోజ్ ఒక 12 సంవత్సరాలు 15 సంవత్సరాలు మనం పే చేస్తాము. అది 85 years వరకు 100 years వరకు ప్లాన్ కవర్ అవుతుంది. మనం కట్టినటువంటి డబ్బులు అయితే రిటర్న్ రాదు. ఇది ఫస్ట్ ప్లాన్. తర్వాత మనం కట్టినటువంటి డబ్బులు ప్రీమియం ఏదైతే ఉందో అది మాత్రమే రిటర్న్ ఇచ్చేటువంటి ప్లాన్.
ఏదో జిఎస్టీ రిస్క్ జరగకపోతే ఆ 85 years వరకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి కవరేజ్ పెట్టుకున్నాడు అనుకోండి, 86th yearలో మన మనిషి బర్త్డే చేసుకుంటే కనుక 86th బర్త్డే చేసుకుంటే కనుక అప్పటిదాకా కట్టినటువంటి ప్రీమియమ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని జిఎస్టీ మైనస్ చేసేసి తిరిగి ఆ ప్రీమియం ఇచ్చేస్తారనమాట. అదొక ప్లాన్. రెండో రకం ప్లాన్. మూడో రకం ప్లాన్ ఏంటంటే టర్మ్ ప్లాన్ కవర్ చేస్తూ విత్ హైయెస్ట్ వెల్త్ క్రియేట్ చేస్తూ, అంటే బాగా సంపదను సృష్టిస్తూ కవరేజ్ ఇస్తూ రిటర్న్స్ ఇచ్చేటువంటి ప్లాన్. సో ఇది ఏంటంటే యూనిట్ లింక్డ్ ప్రపోజిషన్స్ అంటారు. మార్కెట్లో అంటే మ్యూచువల్ ఫండ్స్ మార్కెట్లో కానివ్వండి, షేర్ మార్కెట్లో కానీ, స్టాక్ మార్కెట్లో కానీ ఇది పార్టిసిపేట్ చేసి ఆ యూనిట్స్ అలొకేషన్ బట్టి ఈ టర్మ్ ఇన్సూరెన్స్ లింకప్ చేసి ఇస్తారు సార్ ఇది. సో ఇది దీంట్లో కూడా మళ్ళీ ఏంటంటే ఆ యూనిట్ లింక్డ్ ప్లాన్స్ కూడా మళ్ళీ విత్ రైడర్సా వితౌట్ రైడర్సా, అంటే యాక్సిడెంటల్ రిస్క్, న్యాచురల్ రిస్క్ కవర్ చేస్తూ డిజబిలిటీ కూడా కవర్ చేస్తూ ఇవ్వాలా, లేకపోతే యాక్సిడెంటల్ రిస్క్ డిజబిలిటీ ఇవి లేకుండా ఓన్లీ యూనిట్ లింక్డ్ విత్ టర్మ్ ప్లాన్ కావాలా అన్నది మళ్ళీ అక్కడ వేరియేషన్స్ ఉన్నాయి సార్. ఇలా 4 రకాల ప్లాన్స్ ఉన్నాయి సార్. ఎవరికి ఏ రకమైనటువంటి ప్లాన్ సూట్ అవుతుందో వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ కండిషన్ని బట్టి, వాళ్ళ యొక్క ఏజ్ని బట్టి, వాళ్ళ యొక్క ఆర్థిక స్తోమతను, ఉద్యోగాన్ని బట్టి ఈ టర్మ్ ప్లాన్స్ అనేది డిసైడ్ చేస్తారు సార్. అయితే టర్మ్ ప్లాన్లో మీరు అన్నట్టు మల్టిపుల్ టైప్స్ ఉన్నాయి అన్నారు. సో సపోజ్ ఇప్పుడు మీరు అన్నట్లు ఒక 5 లక్షలు కట్టాము, ఒక నెక్స్ట్ ఏజ్ 85 వచ్చే వరకు 90 వరకు సమ్ పీరియడ్ తీసుకున్నారు ఇన్సూరెన్స్. సో ఆ టైం వరకు రిస్క్ జరగకపోతే ఆ అమౌంట్ రిటర్న్ వచ్చేలా తీసుకుంటే జిఎస్టీ పోన్ రిటర్న్ వస్తుంది కంటిన్యూ ప్రీమియం, లేదంటే అసలు ఏమీ రాదు, దెన్ ఇట్ విల్ మూవ్ ఆన్. సో ఈ 2 కేసెస్ లో మనం ఒకటి చూస్తే ఈ రిస్క్ అనేది ఓన్లీ యాక్సిడెంట్ వాటికే టర్మ్ ఇన్సూరెన్స్ కవర్ అవుతుందా, న్యాచురల్ డెత్ కి కవర్ అవుతుందా, సూసైడ్ కి కవర్ అవుతుందా, ఏ కేటగిరీస్ వాటికి కవర్ లేదా అన్నిటికీ కవర్ అవుతుంది? మీరు చెప్పినట్టు 3 కేటగిరీలకి కవర్ అయ్యేదే టర్మ్ ప్లాన్ సార్ అది. సూసైడ్కు కవర్ అవుతుంది, న్యాచురల్ రిస్క్ కవర్ అవుతుంది, యాక్సిడెంటల్కి కవర్ అవుతుంది. ఇంకా చెప్పాలంటే యాక్సిడెంటల్ త్రూ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ద్వారా జరిగినటువంటి రిస్క్ కానీ ఇట్లాంటి వాటి అన్నిటికి కూడా కవర్ అవుతుంది సార్ ఇది. అంటే ఇప్పుడు కొన్ని కేసెస్ మనకి చాలా మూవీస్ లో కూడా చూపిస్తుంటారు. వాళ్ళకి కావాలని ఎవరో అనామకుల్ని బ్యాక్గ్రౌండ్ ఎవరో లేని వాళ్ళని చెక్ చేసి పట్టుకొచ్చి వాళ్ళకి ఒక ఇన్సూరెన్స్ చేయించి వాళ్ళకి యాక్సిడెంట్ చేసి ఆ అమౌంట్ తీసుకుంటాం, ఇలాంటివి చూపిస్తుంటారు. ఇప్పుడు మీరు అన్నట్టు లైక్ సూసైడ్కి కూడా కవర్ అవుతుంది అన్న. సో నా ఫ్యామిలీ సేఫ్గా ఉండాలి, ఇంత డబ్బు వస్తుంది కదా అనే ఉద్దేశంతో ఇవాళ ఇన్సూరెన్స్ చేయించి ఒక వారం తర్వాత సూసైడ్ చేసుకున్నారనుకో, ఇలాంటి కేసెస్ పరిస్థితి ఏంటి? ఈరోజు ఇన్సూరెన్స్ చేసి ఒక వారం తర్వాత కాదు, ఒక 6 నెలల తర్వాత కాదు, మీరు 1 సంవత్సరం లోపల మీరు కనుక సూసైడ్ చేసుకుంటే కనుక ఇవ్వరు సార్ అది. ఎంచేత అంటే అది వాంటెడ్గా మనం తీసుకొని వాంటెడ్గా ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అని చెప్పేసి సూసైడ్ కమిట్ చేసినట్టే ఉంటుంది. అది ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత కనుక సూసైడ్ చేసుకుంటే సో అప్పుడు దాని యొక్క వర్త్ వేరే ఉంటుంది, దానికి సర్టన్ పర్సంటేజ్ ఉంటుంది, ఆ పర్సంటేజ్ని బేస్ మీద ఎంచుకొని ఇస్తారంట. సూసైడ్ అయితే అది 3 years తర్వాత సూసైడ్ చేసుకున్నారని కూడా ఇస్తారు, 100% ఫుల్ కవరేజ్ ఇస్తారు, 100% ఇస్తారు. అది సార్. అంటే కట్టేదాన్ని బట్టి మినిమం ఇంత పీరియడ్ మనకి ఎలాగైతే హెల్త్ ఇన్సూరెన్స్ లో మినిమం వెయిటింగ్ పీరియడ్ అలాగే అంటే ఏం లేదు సార్ ఇన్సూరెన్స్ లో ఇందాక చెప్పినట్టుగా 1 year లోపల చేసుకుంటే గనక అతని ఇంటెన్షన్ అతను చేస్తున్నాడు అని చెప్పి ఇట్టే అర్థమవుతుంది. 2 years అనుకోండి కొంచెం దాన్ని పోస్ట్ పోన్ చేసుకున్నట్లు లెక్క. 3 years అనుకోండి అసలు థాటే ఉండదు మనిషికి, అప్పుడు ఏదో ఫైనాన్షియల్ ఆవేశం ఈ రోజు ఉన్నది రేపు ఉండకపోవచ్చు, రేపు ఉన్నది ఎల్లుండి ఉండకపోవచ్చు. అబ్సల్యూట్లీ రైట్. సో అందుకోసం అని చెప్పేసి 3 years తర్వాత అయితే ఏంటంటే సర్కమ్స్టాన్సెస్ అన్ని కూడా మారిపోతాయి కాబట్టి అప్పుడు 100% కవరేజ్ ఇచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది సార్. సో ఈ మల్టిపుల్ కంపెనీస్ ఉంటాయి కదా ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేసే వాటిల్లో, బ్యాంక్స్ కూడా ఇస్తున్నాయి ఇప్పుడు. HDFC, ICICI, యాక్సిస్ బ్యాంక్ అని, మ్యాక్స్ లైఫ్ అని, టాటా అని, XYZ కంపెనీలు 100 ఉన్నాయి. సో ఏ కంపెనీని ఎలా చూస్ చేసుకోవాలి, ఇక్కడ ఏ కంపెనీ నుంచి ఇన్సూరెన్స్ తీసుకోవాలి అనేది వేటి మీద బేస్ చేసుకుని చూస్ చేసుకోవాలి సార్? ఒకటి సార్, ఇప్పుడు అన్ని కంపెనీలు కూడా IRDA నామ్స్ ప్రకారం నడిచేటువంటి కంపెనీలే. IRDA నామ్స్ ఇచ్చినటువంటి దానికి అనుగుణంగా వాటికి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి లోబడి పనిచేయాల్సినటువంటి కంపెనీస్ అయి మనం చూసుకోవాల్సింది ఏంటంటే లోకల్ నెట్వర్క్ ఎక్కడ ఉంది, హైయెస్ట్ నెట్వర్క్ ఎక్కడ ఉంది, హైయెస్ట్ కనెక్టివిటీ సర్వీస్ కనెక్టివిటీ ఎక్కడ ఉంది అని చెప్పేసి చూసుకొని
ఇది కంపెనీకి సంబంధించినటువంటి విషయం నేను చెప్పింది. అదే కాకుండా మనకు లోకల్ పర్సన్స్ ఎవరున్నారు అంటే ఏజెంట్స్, అడ్వైజర్స్, సలహాదారులు ఎవరైతే ఉంటారో, అది మనం ఎక్కడో చోటలే ఇన్సూరెన్స్ కదా అని చెప్పేసి తీసుకున్నాం అనుకోండి సార్, కుటుంబానికి పెద్ద దిక్కు ఎర్నింగ్ చేసేటువంటి మనిషి, ఆ పెద్ద దిక్కే లేకపోతే అంత పెద్ద దిక్కు లాంటి బాధ్యతను తీసుకొని కుటుంబాన్ని కాపాడాలి ఆర్థికంగా అనంటే అంత పెద్ద బాధ్యత తీసుకొని చేసేటువంటి సంస్థలు, అట్ ద సేమ్ టైం దానికి సంబంధించిన అడ్వైజర్స్ పెద్ద పెద్ద బాధ్యత, పెద్ద ఇది పోషిస్తారు సార్. అంత హైయెస్ట్ పొజిషన్ తీసుకొని అది తీసుకొని చెయ్యాలి అని అంటే దానికి ఏ కంపెనీస్ ఇక్కడ లోకల్గా మనకు సర్వీస్ బాగా ప్రొవైడ్ చేస్తున్నాయి, మనకు తెలిసినటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి అడ్వైజర్స్ ఎవరు ఉన్నారని చెప్పేసి చూసుకొని కొంచెం మనకు తెలిసిన వాళ్ళ దగ్గర లేకపోతే లోకల్ పీపుల్లో తీసుకుంటే ఈ రోజు కాకపోతే రేపు రెస్పాండ్ అవుతారు. అట్లీస్ట్ మనకు సర్వీసింగ్కి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అంటే ఫ్యామిలీకి మనం ఇచ్చేటువంటి పర్పస్ ఏదైతే ఉందో ఆ పర్పస్ అనేది సాల్వ్ అవుతుంది సార్. ఎక్కడో అనామకుల ద్వారా మనం తీసుకుంటే వాళ్ళు రెస్పాండ్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, ఆ కన్సర్న్ అనేది ఉండదు కదా, ఆ బాండింగ్ అనేది ఉండదు. సో వస్తుంది క్లెయిమ్స్ అన్నీ బాగుంటే ఏ ఇబ్బంది లేకుండా వచ్చేస్తుంది. ఏదో చిన్న చిన్న డాక్యుమెంటేషను అదో ఏదో ఉందనుకోండి, ఎవరు సర్వీస్ చేస్తారు? సర్వీసెస్ కోసము అది కూడా లైఫ్ లాంగ్ రిస్క్ చేసి తీసుకునేటువంటి దీనికోసము లోకల్ సర్వీస్ పాయింట్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ తీసుకుంటే కనుక మంచిది సార్. అది ఏ కంపెనీ అయినా పర్వాలేదు, ఉన్న కంపెనీలో అంటే ది బెస్ట్ ప్లాన్స్ ప్రొవైడ్ చేసేటువంటి, అంటే టర్మ్ ప్లాన్స్ కోసం సపరేట్గా కొన్ని కంపెనీస్ అగ్రెసివ్గా ప్రమోట్ చేస్తూ ఉంటాయి. అలాంటి కంపెనీ సెలెక్ట్ చేసుకొని దాన్ని తీసుకుంటే మంచిది సార్. ఓకే, అయితే ఈ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ అనేవి చాలా వరకు ఆన్లైన్ ప్రొవైడ్ చేసే కంపెనీస్ కూడా వచ్చేసినాయి. మల్టిపుల్ కంపెనీస్ రిలేటెడ్వి వాళ్ళ వెబ్సైట్స్లో పెట్టుకుని దాన్ని ఎవరు పర్చేస్ చేసుకుంటే ఆ కంపెనీకి ప్రొవైడ్ చేస్తుంటారు. సో ఇలా ఆన్లైన్లో తీసుకుంటే బెటర్ అంటారా, లేదంటే లోకల్ అడ్వైజర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఎంత కవరేజ్ తీసుకుంటే బెటర్గా ఉంటుంది, వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్కి తగ్గట్టుగా ఎంత ప్రీమియంలో ఎంత కవరేజ్ వచ్చేలాగా ఎలా తీసుకుంటే బాగుంటుంది అనేది పర్సనల్గా కలిసి చూసుకుని తీసుకుంటే బెటర్ అంటారు సార్? ఒకటి సార్, మనము గతంలో కొంతకాలం కిందట ప్రపంచం మొత్తం కరోనాని బాగా చవి చూసింది. అవును, కరోనాని చవి చూసినప్పుడు అందరం కూడా ఆన్లైన్కి బాగా అలవాటు పడ్డాం. అవును కదా, ఆన్లైన్లో రకరకాల అప్పుడు వచ్చినటువంటి ఇవి చాలా వచ్చినాయి. మన పిల్లలు కూడా కొంతకాలం ఆన్లైన్ చదువులకు అలవాటు పడ్డారు. ఎస్, మనం అప్పుడు అనుకున్నాం, అరే ఈ ఆన్లైన్ చదువులు ఏం చదువులు అబ్బా అని చెప్పేసి అనుకున్నాం. తర్వాత ఇది ఆన్లైన్ వద్దు, ఆఫ్లైన్ ముద్దు అనేటువంటి పదానికి వచ్చేసాం మనం. ఒక సంవత్సరము లేదా 8 నెలలు చదివేటువంటి చదువులకి అంతలాగా మనం బాధపడిపోతే జీవితాంతం కుటుంబానికి సపోర్ట్ ఇచ్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రొటెక్షన్ ఇచ్చేటువంటి ఈ ఇన్సూరెన్స్ వ్యవస్థని నువ్వు తీసుకెళ్ళి ఎవరో తెలియనటువంటి ఒక ముక్కు మొహం తెలియనటువంటి ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్లో తీసుకుంటే రేపు పొద్దున ఏ చిన్న కరెక్షన్ వచ్చినా, అంటే పేరు తప్పుపడవచ్చు, డేట్ ఆఫ్ బర్త్ తప్పడవచ్చు, స్పెల్లింగ్ తప్పడవచ్చు, ప్రీమియం కట్టిన రిసిప్ట్ రాకపోవచ్చు, అసలు రెస్పాండ్ లేకపోవచ్చు, వాళ్ళు ప్రీమియమ్స్ మనకు గుర్తు చేయకపోవచ్చు, రిమైండర్స్ చేయకపోతే ఏంటొచ్చే నష్టం అంటారా? పాలసీ ఎక్స్పైర్ అయిపోతే మొత్తంకి కట్టిందంతా పోవచ్చు. ఇన్ని రకాల సమస్యల్లో ఆన్లైన్ ఎందుకండి, ఆఫ్లైన్ ఉండగా? అంటే మనలాగా పనిచేసేటువంటి వ్యవస్థ, ఏజెన్సీ వ్యవస్థ ఉన్నప్పుడు, సలహాదారులు ఉన్నప్పుడు, అడ్వైజర్స్ ఉన్నప్పుడు ఎందుకు సార్ ఇంకా ఆన్లైన్? నాకు తెలిసి ఆన్లైన్ వ్యవస్థ అంటే ఒకసారి వాడి పడేసిన వస్తువులు మీరు ఆన్లైన్లో తీసేసుకోండి, తప్పులేదు, పోతే పోయింది, ఒకసారి వాడతాం. కానీ జీవితాంతం ఉండేటువంటి వ్యవస్థనే ఇది. ఇలాంటి వ్యవస్థని ఆన్లైన్లో వద్దు, ఆఫ్లైనే వద్దండి. ఇది ఓకే సార్. చివరిగా ఒక ప్రశ్న, ఒకవేళ ఈ టర్మ్ ఇన్సూరెన్స్ సమ్ ఎక్స్ పర్సన్ ఒక 1 CRకో 1.5కో 2 CRకో తీసుకున్నాడు అనుకో, సపోజ్ సింపుల్గా మనం 1 CRకి తీసుకున్నాడు. ఒక 4-5 సంవత్సరాల తర్వాత అతనికి ఇన్కమ్ పెరిగింది. సో తన ఎలిజిబిలిటీ ఇంకొక 50 lakh వరకు పెంచుకునే ఛాన్సెస్ ఉంది. మళ్ళీ దాన్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, 1 CR 1.5 CRకో 2 CRకో పెంచుకోవచ్చు అతని ఎలిజిబిలిటీని బట్టి. అప్పుడు ఉన్నటువంటి కండిషన్ బట్టి
అప్పుడున్నటువంటి ఎలిజిబిలిటీని బట్టి ఆ ముందు ప్లాన్ తీసుకొని ఉంటారు. ఇప్పుడు ఇన్కమ్ పెరిగింది కాబట్టి ఈ రోజు కండిషను, ఈ రోజు వయసు, ఈ రోజు అతని ఆరోగ్య స్థితిగతులను బట్టి ఇంకొక ప్లాను అది పోను దానికి తగినటువంటి బ్యాలెన్స్ ఎంతైతే ఎలిజిబిలిటీ ఉంటుందో అది తీసుకోవచ్చు. ఒక మాటలో చెప్పాలంటే సింపుల్గా ఇంకో కొత్త ప్లాన్ తీసుకోవడమే సార్. అది దాన్ని పెంచుకోవడం అనేది ఉండదు. ఓకే, సేమ్ ప్లాన్ ని పెంచడం ఉండదు. సో ఇంకొక ప్లాన్ ఎలిజిబిలిటీ ఎంత ఉందో దాన్ని బట్టి తీసుకోవచ్చు. అవును సార్, అవును సార్. ఓకే, అవును సార్. చివరిగా ఒకవేళ ఏదన్నా రిస్క్ జరిగింది అనుకుందాం, ఒక పర్సన్ కి తను ఒక 1 CR కో 2 CR కో తీసుకుని ఉన్నాడు, ఎనీథింగ్ వాట్ ఎవర్ ఇట్ మే బి. సో రిస్క్ జరిగినప్పుడు ఆ వచ్చే అమౌంట్ ఆయన ఫ్యామిలీకి చెందుతుంది కదా, 1 CR కానీ 1.5 CR. దీంట్లో ట్యాక్స్ డిడక్షన్స్ ఏమైనా ఉంటాయా? మళ్ళీ ఏముండదు సార్. ₹1 కోటి అయితే ₹1 కోటి అక్షరాల అని రాసి అలా చెక్ మీ చేతిలో పెడతారు అంతే. ఓకే, ఏ డిడక్షన్స్ ఉండవు సార్, ట్యాక్స్ డిడక్షన్స్ ఉండవు. ఎందుకంటే ఇది లైఫ్ థ్రెటనింగ్ ఇది కాబట్టి మనిషి లాస్ అయిన తర్వాత దాంట్లో మళ్ళీ ట్యాక్స్ ఇది లాటరీ కాదు కదా. సో కాబట్టి అక్షరాల ఎంత అయితే అంత ఇస్తారు సార్. ఓకే, థ్యాంక్ యూ వెంకట్ గారు. టర్మ్ ఇన్సూరెన్స్ గురించి మాకు మా ప్రేక్షకులకి విలువైనటువంటి సమాచారాన్ని అందించినందుకు ధన్యవాదాలు. వచ్చే ఎపిసోడ్స్ లో ఇంకా వేరే ఇన్సూరెన్స్ల గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ సార్ సందీప్ గారు.